హలో డియర్ స్టూడెంట్స్, ఆప్టికల్ ఐసోమెరిజం. అసలు ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఏంటి? రెండు కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు కాంపౌండ్స్కి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి, స్ట్రక్చరల్ ఫార్ములా సేమ్ ఉండి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి. బట్ ఏం డిఫరెంట్ ఉంటాయి అంటే ఆ రెండు కాంపౌండ్స్కి బయోలాజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఉంటే ఆ రెండు కాంపౌండ్స్ని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా అండ్ also having same physical and chemical properties but having difference in the biological properties and difference in the direction of rotation of the plane polarized light, then those compounds are called optical isomers. Those optical isomers are indicated with small d and small l. Small d తో ఇండికేట్ చేయొచ్చు, లేదంటే ప్లస్ తో ఇండికేట్ చేయొచ్చు. ఇంకొక ఐసోమర్ని ఎల్తో కానీ, స్మాల్ ఎల్తో కానీ, మైనస్తో కానీ ఇండికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఆర్డినరీ లైట్ తీసుకుంటున్నాము. ఆర్డినరీ లైట్ ఏం చేస్తే, ఇక్కడ లైట్ సోర్స్ తీసుకుంటే సో ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ఈక్వల్లీ. దాన్ని ఆర్డినరీ లైట్ అంటాము. ఈ ఆర్డినరీ లైట్ని మనం ఒక నికాల్ ప్రిజం, దాన్నే పోలరైజర్ అంటారు. నికాల్ ప్రిజం నుంచి పాస్ చేసినప్పుడు దట్ ఆర్డినరీ లైట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి? ఇట్ రొటేట్స్ ద ఇట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. లైట్ ఒక డైరెక్షన్లోనే ట్రావెల్ అయితే దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటారు. ఇప్పుడు మనం ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఒక రెండు కాంపౌండ్స్ నుంచి పంపిస్తున్నాం. ఇది ఫస్ట్ కాంపౌండ్, ఇది సెకండ్ కాంపౌండ్. ఓకే, ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఈ కాంపౌండ్ నుంచి పాస్ చేస్తున్నాము, అలానే ఈ కాంపౌండ్ నుంచి కూడా పాస్ చేస్తున్నాము. సో ఈ రెండు బీకర్స్లో ఉన్న కాంపౌండ్స్కి రెండిటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది, సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈ రెండు ఐసోమర్స్ అనమాట, ఆప్టికల్ ఐసోమర్స్ అనమాట. ఈ రెండు బీకర్స్లో ఉన్నవి. ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఈ ఫస్ట్ బీకర్ నుంచి పాస్ చేసినప్పుడు, పొలారిమీటర్ ట్యూబ్లో ఉన్న ఒక సొల్యూషన్లో నుంచి పాస్ చేసినప్పుడు, ఇందులో ఉన్న కాంపౌండ్ ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్ రొటేట్ చేసింది. చూడండి, యాక్చువల్గా ఇలా ఉంది కదా, కాంపౌండ్ లోపలికి పంపించక ముందు ఇలా ఉంది. హియర్ యూ సీ. సో ఇది ఇట్ సైడ్ టర్న్ అయింది చూడండి. సో ఇట్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్. కాబట్టి దీన్ని డెక్స్ట్రో రొటేటరీ అంటారు. ఓకే, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఏ కాంపౌండ్ అయితే రైట్ సైడ్ రొటేట్ చేస్తుందో దాన్ని డెక్స్ట్రో ఐసోమర్, డెక్స్ట్రో రొటేటరీ అంటారు. అలానే సేమ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని మనం ఈ కాంపౌండ్ నుంచి పాస్ చేసినప్పుడు ఇట్ ఈస్ రొటేటింగ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్, ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చింది చూడండి. అప్పుడు ఈ కాంపౌండ్ ఏమంటారు? లీవో కాంపౌండ్, లీవో ఐసోమర్, లీవో రొటేటరీ. దీన్ని మైనస్తో ఇండికేట్ చేస్తారు. సో ఇది పొలారిమీటర్, ఈ బీకర్ని పొలారిమీటర్ ట్యూబ్ అనుకుంటే ఈ బీకర్లో రెండు సొల్యూషన్స్ తీసుకున్నాం, డిఫరెంట్ సొల్యూషన్స్. కానీ ఈ రెండు సొల్యూషన్స్కి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది, స్ట్రక్చరల్ ఫార్ములా సేమ్ ఉంది, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉన్నాయి ఈ రెండింటికి. బట్ ఏం డిఫరెన్స్ ఉంది? దిస్ ఈజ్ రొటేటింగ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ సైడ్, దిస్ ఈజ్ ద రొటేటింగ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. అదే కదా ఇక్కడ ఇచ్చింది చూడండి. Difference in the direction of rotation of the plane polarized light, వాటిని ఆప్టికల్ ఐసోమర్స్ అంటాం. అప్పుడు ఈ రెండు కాంపౌండ్స్కి ఏం డిఫరెంట్ ఉంటాయి మరి? డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి ఏం డిఫరెన్స్ ఉంటుంది? బయోలాజికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫైనల్గా ఏం కంక్లూడ్ చేయొచ్చు మనం? టూ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ same molecular formula, same structural formula, same physical and chemical properties, but having difference in the biological properties and difference in the rotation of the plane polarized light, then those two compounds are called optical isomers. సో ఏ కాంపౌండ్ అయితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్ రొటేట్ చేసిందో దాన్ని డెక్స్ట్రో రొటేటరీ, ప్లస్తో ఇండికేట్ చేస్తాం, స్మాల్ డీతో ఇండికేట్ చేస్తాం. ఏ కాంపౌండ్ అయితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసిందో దాన్ని ఎల్తో ఇండికేట్ చేస్తాం, లేదంటే మైనస్తో ఇండికేట్ చేస్తాం. సి హియర్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది మొత్తం ఇక్కడ పారాగ్రాఫ్గా ఇచ్చాను.
When ordinary light rotates in all directions, but plane polarized light rotates only in one direction. ఇది ordinary light, ఇది plane polarized light. When ordinary light is passed through the Nicol prism, which is called polarizer. Nicol prism and polarizer అంటే ఇది దీని నుంచి పాస్ చేసినప్పుడు polarized light వస్తుంది. Then ordinary light is converted into plane polarized light. When the plane polarized light is passing through the polarimeter tube, ఈ plane polarized light ని polarimeter tube లో నుంచి పాస్ చేస్తున్నాం చూడండి. In which the solution or the compound is present. ఆ polarimeter tube లో మనకి substance ఉంది, solution or compound ఉంది. Then the compound will rotate the plane polarized light towards either right side or towards left side. See, the compound which rotates the plane polarized light towards right side is called dextrorotatory. Dextrorotatory ని మనం small d తో కానీ ప్లస్ తో కానీ ఇండికేట్ చేస్తాం. And the compound which rotates the plane polarized light towards left side is called levorotatory. Levorotatory compound ని మనం స్మాల్ l తో కానీ మైనస్ తో కానీ ఇండికేట్ చేస్తాం. అయితే ఈ డెక్స్ట్రో అండ్ లీవో వచ్చినాయి చూడండి ఇక్కడ. ఈ డెక్స్ట్రో అండ్ లీవో ఐసోమర్స్ ఏమంటారు అంటే వాటినే మనం ఆప్టికల్ ఐసోమర్స్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, టు కంపేర్ ద రొటేటింగ్ ఎబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్. ఇందాకేం చెప్పుకున్నాం, డెక్స్ట్రో రొటేటరీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ సైడ్ రొటేట్ చేస్తుంది, లీవో ఐసోమరు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఎంత వరకు రొటేట్ చేస్తుంది, వాట్ ఈస్ ద రొటేషన్ అంటే దానికి రొటేషన్ ఎబిలిటీ, ఆ కాంపౌండ్కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేషన్ చేయడానికి ఎంత ఎబిలిటీ ఉంది దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. టు కంపేర్ ద రొటేటింగ్ ఎబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్, the optical rotation of compound is expressed in terms of specific rotation. ఒకవేళ మనకి ఇచ్చిన కాంపౌండ్కి స్పెసిఫిక్ రొటేషన్ 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఆప్టికల్లీ యాక్టివ్ అవ్వదు, అది ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయదు అనమాట. అంటే కాంపౌండ్స్ ఆప్టికల్ ఐసోమర్స్ అవ్వాలి అంటే, ఆ రెండు కాంపౌండ్స్ ఆప్టికల్ ఐసోమర్స్ అవ్వాలి అంటే ఆ రెండు కాంపౌండ్స్కి కూడా సమ్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ ఉండాలి. ఓకే, అది పాజిటివ్ వాల్యూ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూ అవ్వచ్చు. పాజిటివ్ వాల్యూ ఉంటే డెక్స్ట్రోగా తీసుకుంటాం, నెగిటివ్ వాల్యూ ఉంటే లీవోగా తీసుకుంటాం. ఓకే, సో అసలు స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి? సో స్పెసిఫిక్ రొటేషన్, ఒక కాంపౌండ్ ఆప్టికల్లీ యాక్టివ్ అయి ఉంటే దానికి మనం స్పెసిఫిక్ రొటేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈ స్పెసిఫిక్ రొటేషన్ ఎప్పుడూ కూడా అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్, అట్ ఏ పర్టికులర్ వేవ్ లెంత్ కనుక్కుంటాము. Specific rotation of the given optically active compound alpha at a given temperature and at a given wavelength is equals to theta divided by c into L. ఇది c into L. c అంటే ఏంటి, ఇందాక మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఒక పొలారిమీటర్ నుంచి పాస్ చేసాం కదా, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని. ఆ పొలారిమీటర్ ట్యూబ్ లెంత్ అనమాట, ఇక్కడ రాసాను చూడండి, ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద పొలారిమీటర్ ట్యూబ్. డెసిమీటర్ యూనిట్స్లో తీసుకోవాలి దాన్ని. మరి సి అంటే ఏంటి, ఇందులో పొలారిమీటర్ ట్యూబ్లో మనం ఒక కాంపౌండ్ సొల్యూషన్ ఫామ్లో తీసుకున్నాం కదా, ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మనం గ్రామ్ పర్ ఎంఎల్లో తీసుకోవాలి, అది సి. మరి తీటా అంటే ఏంటి, ఇందాక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని కాంపౌండ్ రైట్ సైడ్ ఎలా రొటేట్ చేసింది కదా, లెఫ్ట్ సైడ్ ఎలా రొటేట్ చేసింది కదా. అయితే రైట్ సైడ్ అయినా రొటేట్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా రొటేట్ అవ్వచ్చు. అయితే ఎంత యాంగిల్ రొటేషన్ జరిగింది, హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ రొటేటెడ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఆర్ హౌ మచ్ యాంగిల్ ఇట్ ఈస్ రొటేటెడ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, ఆ యాంగిల్ ఆఫ్ రొటేషన్ తీటా అంటాం ఇక్కడ. సి తీటా ఇస్ ద అబ్జర్వ్డ్ రొటేషన్ అంటాం దాన్ని. ఓకే, ఆల్ఫా ఇస్ ద స్పెసిఫిక్ రొటేషన్. ఓకే, మనకి తీటా వాల్యూ, సి వాల్యూ, ఎల్ వాల్యూ తెలిస్తే ఆ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్కి మనం స్పెసిఫిక్ రొటేషన్ కనుక్కోవచ్చు. See the statement here. The specific rotation of a compound at a given temperature and for a given wavelength is defined as the amount of optical rotation produced by the column of its solution of 1 decimeter length, polarimeter tube length anamata, and concentration should be in gram per ml. It can be calculated from the following observed rotations as follows. Okay, అంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్కి ఎంత ఆప్టికల్ నేచర్ ఉంది అని కనుక్కోవడానికి మనకి స్పెసిఫిక్ రొటేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుద్ది అనమాట. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. మనం ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండా కదా అని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ కనుక్కుంటాం కదా.
ఆ స్పెసిఫిక్ రొటేషన్ కాన్సెప్ట్లో మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ తీసుకుంటాం జనరల్గా సి అంటే. మరి సొల్యూషన్ ఇచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. మరి బీకర్లో సొల్యూషన్ కాకుండా ప్యూర్ వాటర్ ఉంటే ఏంటి పరిస్థితి? కాన్సన్ట్రేషన్ ఉండదు కదా దానికి. అప్పుడు H2O ఇచ్చినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ప్లేస్లో డెన్సిటీ తీసుకోవాలన్నమాట. సి హియర్, వెన్ ప్యూర్ లిక్విడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్ సి ఆఫ్ ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ రీప్లేస్డ్ బై డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ గ్రామ్ పర్ ఎంఎల్. ఇదొక పాయింట్ స్పెసిఫిక్ రొటేషన్ది. సెకండ్ పాయింట్ ఏంటి? ద స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ కాన్స్టెంట్ ఆఫ్ అన్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్ ఆప్టికల్లీ యాక్టివా కాదా చెప్పాలి అంటే మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ అనమాట. స్పెసిఫిక్ రొటేషన్కి రిలేటెడ్ ఒక క్వశ్చన్ చూద్దాము. ద అబ్జర్వ్డ్ రొటేషన్ ఆఫ్ ఏ శాంపిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 2.0 గ్రామ్ పర్ ఎంఎల్ అన్నారు చూడండి. అంటే ఇదేంటి? గ్రామ్ పర్ ఎంఎల్లో కాన్సన్ట్రేషన్ సి ఇచ్చారు, ప్లేస్డ్ ఇన్ ఏ పొలారిమీటర్ విత్ ఏ శాంపిల్ ట్యూబ్ లెంత్ 1 డెసిమీటర్, ఎల్ వాల్యూ ఇచ్చారు, అండ్ అబ్జర్వ్డ్ రొటేషన్ తీటా వాల్యూ కూడా ఇచ్చారు చూడండి. సో స్పెసిఫిక్ రొటేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి? తీటా బై ఎల్ ఇంటూ సి కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను చూడండి ఇక్కడ. సో తీటా వాల్యూ 70 ప్లస్ 70 డిగ్రీస్ ఇచ్చారు, ప్లస్ 70 డిగ్రీస్ ఇచ్చారు, డివైడెడ్ బై సి ఇంటూ ఎల్. సి వాల్యూ ఎంత ఇచ్చారు? 2 గ్రామ్ పర్ ఎంఎల్ ఇచ్చారు. ఎల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 1 డెసిమీటర్. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 35 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ద గివెన్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ ఎంత వచ్చింది? 35 డిగ్రీస్ వచ్చింది అనమాట. ఇది స్పెసిఫిక్ రొటేషన్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఈ స్పెసిఫిక్ రొటేషన్ 35 వచ్చింది కదా. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ మేడ్ ట్వైస్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ మనకి 2 ఇచ్చారు కదా. ఒకవేళ కాన్సన్ట్రేషన్ డబుల్ చేశారు అంటే 4 వచ్చింది అనుకుందాం. డబుల్ చేస్తే ద అబ్జర్వ్ రొటేషన్ విల్ ఆల్సో బికమ్ ట్వైస్. అప్పుడు అబ్జర్వ్ రొటేషన్ ఏమవుతుందంటే 140 అవుతుంది. 140/4 మళ్ళీ ఇదేగా మనకు వచ్చేది ఆన్సర్. అంటే కాన్సన్ట్రేషన్ ట్వైస్ చేసినప్పుడు అబ్జర్వ్ రొటేషన్ కూడా మారిపోతుంది కాబట్టి స్పెసిఫిక్ రొటేషన్లో ఏ మార్పు ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. If the concentration is made twice, the observed rotation will also become twice, but specific rotation remains as same, 35 only. Important points ఇవి. అలానే సేమ్ మళ్ళీ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ మార్చామనుకుందాం. ఇది లెంత్ ఆఫ్ ద ట్యూబ్ బికమ్స్ ట్వైస్. అంటే లెంత్ ఆఫ్ ద ట్యూబ్ ఇక్కడ 1 డెసిమీటర్ ఇచ్చారు కదా, దీన్ని 2 తీసుకున్నా, ట్వైస్ అనుకున్నా. ఇప్పుడు కూడా ఇది 140 అవుతుంది ఎక్స్పెరిమెంటల్గా మనం రొటేషన్ చూసుకున్నప్పుడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ మొత్తం కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అనమాట. ఈ ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తాయి. మనం ఎక్స్పెరిమెంట్ చేయం కాబట్టి థియరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. లెంత్ని డబుల్ చేసినప్పుడు ఇది కూడా మారుతుంది చూడండి. అబ్జర్వ్ రొటేషన్ ఈజ్ ఆల్సో బికమ్స్ ట్వైస్. సో ఇక్కడ కూడా స్పెసిఫిక్ రొటేషన్ మళ్ళీ 140/2 అవుతుంది కదా. సో 140/4 అవుతుంది కదా. ఇది డబుల్ చేస్తే 2 2s are 4, 140/4 మళ్ళీ సేమ్ వాల్యూనే వస్తుంది. ఇఫ్ లెంత్ ఆఫ్ ద ట్యూబ్ బికమ్స్ ట్వైస్, then the observed rotation also becomes twice, that is 140, but specific rotation remains as same. అలానే నెంబర్ 3 అబ్జర్వ్ రొటేషన్ 70, సేమ్ ఇక్కడ ఇచ్చింది 70. దెన్ ద కాంపౌండ్ ఈజ్ డెక్స్ట్రో రోటరీ. అబ్జర్వ్ రొటేషన్ 70 ఇచ్చారు, ప్లస్ 70 ఇచ్చారా, మైనస్ 70 ఇచ్చారా? ప్లస్ 70 ఇచ్చారు. ప్లస్ 70 ప్లస్ పాజిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు అది డెక్స్ట్రో రోటేటరీ అవుతుంది. మరి డెక్స్ట్రో రోటేటరీ కాంపౌండ్కి ఐసోమర్ ఏంటి? లీవో రోటేటరీ. మరి లీవో రోటేటరీకి వాల్యూ ఎంత ఉంటుంది? సైన్ ఆపోజిట్ అవుతుంది, -70 ఉంటుంది. డెక్స్ట్రో రోటేటరీ అని స్మాల్ డీతో కానీ పాజిటివ్తో కానీ ఇండికేట్ చేస్తాం కదా, అందుకే +70. లీవో రొటేటరీని నెగిటివ్తో కానీ స్మాల్ ఎల్తో కానీ ఇండికేట్ చేస్తాం కాబట్టి -70, రైట్. ఇంకో పాయింట్ చూడండి. యాజ్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ 35 పాజిటివ్ వాల్యూ, దిస్ ఆల్సో కన్ఫర్మ్స్ డెక్స్ట్రో రోటేటరీ. ఇది కూడా డెక్స్ట్రోనా? ఎందుకు? పాజిటివ్ సింబల్ ఉంది చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన కాంపౌండ్ డెక్స్ట్రోనా లీవోనా అని చెప్పాలి అంటే మనం వాల్యూ ఎంత ఇచ్చారు స్పెసిఫిక్ రొటేషన్ అనేది చూడొద్దు. అక్కడ సైన్ ఏముంది? ప్లస్ ఉంటేనేమో డెక్స్ట్రో రొటేటరీ, మైనస్ ఉంటేనేమో లీవో రొటేటరీ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్తగా వినండి. ఫర్ సిమెట్రికల్ మాలిక్యూల్స్, సిమెట్రికల్ మాలిక్యూల్స్కి స్పెసిఫిక్ రొటేషన్ అనేది 0 ఉంటుంది. అంటే సిమెట్రికల్ మాలిక్యూల్స్ అనేవి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అనమాట. ఆప్టికల్ ఐసోమెరిజం చూపించవు ఇవి. ఎందుకు సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఆప్టికల్ ఐసోమెరిజం ఎందుకు చూపించు? ఆప్టికల్ ఇన్యాక్టివ్ అని ఎందుకు చెప్తాము అంటే నేను కమింగ్ సెషన్స్లో చెప్తాను ఇది క్లియర్గా, విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు వీటికి స్పెసిఫిక్ రొటేషన్ అనేది నాన్ జీరో ఉంటుంది.
అంటే ఈ మాలిక్యూల్స్ అనేవి ఆప్టికల్లీ యాక్టివ్ అవుతాయి. సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాబట్టి స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ 0 ఉంటుంది. అన్సిమెట్రికల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఆప్టికల్లీ యాక్టివ్ కాబట్టి స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ నాన్ జీరో ఉంటుంది. మరి సిమెట్రికల్ మాలిక్యూల్ ఎందుకు ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, అన్సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఎందుకు ఆప్టికల్లీ యాక్టివ్ అనేది నేను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ కమింగ్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్.